భయంకరమైన పాపం, ఎంత భయంకరమైన వినాశనమో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈనాడు మరి క్రైస్తవులుగా ఉంటున్న వాళ్ళు రక్షణ పొందేటప్పుడు కొంతమంది రక్షణలోనికి ఏ విధంగా వస్తారంటే అనేకమైన కష్టాలు, శ్రమల వలన, ఇరుకులు, ఇబ్బందుల వలన వచ్చేవారు కొంతమంది ఉంటారు. దేవుడు పిలిస్తే వచ్చేవారు, దేవుడు దర్శనం ద్వారా వచ్చేవారు కొంతమంది ఉంటారు. లేకపోతే దేవుడు నిజమైన దేవుడు ఆయనే అని చెప్పి దేవుడిని ఆరాధించాలని వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. అనేక రకాలుగా దేవుని సన్నిధికి ఆకర్షితులై, దేవుని ఆత్మ చేత ఆకర్షితులై వచ్చి దేవుల్లో స్థిరపడి దేవుల్లో గొప్ప గొప్ప మేలు, ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకొని చివరికి వారి యొక్క ఆత్మీయ స్థితి ఏ విధంగా దిగజారిపోయిందంటే లోకస్తులతో స్నేహం చేసి దేవునికి దూరం అయిపోతూ దైవజనుడి మీదే చెప్పాలా ఉందా? అక్కడ అవతల చెబుతున్నానా? చూసారా? 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం కాడి నుంచి మనం చదువుకుంటే తన యొక్క ఆత్మీయ స్థితి చివరిగా